హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు స్టడీ వ్లాగ్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చదివేశాను. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలు లేశారు. అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పడుకోబెట్టి ఇంకా మళ్ళీ అయితే నేను రిటర్న్ రావడం అయితే జరిగింది. వాళ్ళకి తెలుస్తుందండి, అసలు నేను లేస్తే చాలు వాళ్ళకి అసలు పడుకోరు. ఏంటో అసలు పక్కన ఉంటేనే పడుకుంటారు, అలా చేస్తారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే మేనేజ్ చేస్తారు, లేదు అంటే ఇంకా నేనే చూసుకోవాల్సి వస్తుంది అసలు వినకపోతే. అండ్ నేను ఏంటంటే అసలు ఈ వీడియోలో ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ పొంగల్ అండి. అందరూ బాగా జరుపుకోండి పండుగలు. ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఊరికి వెళ్ళండి, లేదు అంటే ఇక్కడే ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఉండి కూడా చాలా బాగా జరుపుకోవచ్చు అండి, ఎక్కడైనా జరుపుకోవచ్చు. కాకపోతే ఊళ్ళో అయితే చాలా బాగుంటుందండి, పల్లెటూరులో అయితే ఇంకా బాగుంటుంది. వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, హ్యాపీగా జరుపుకోండి, అందరితో సరదాగా గడపండి. ఈ ఎడ్యుకేషన్, ఇది ప్రాక్టీస్, కాంపిటేటివ్ ఇదంతా ఉండేదే అండి, ఎప్పుడు ఉండేదే. కొంచెం ఈ 2 రోజులు, ఒక 3 రోజులు అయితే వదిలేసేయండి. వదిలేసి మంచిగా పండగ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలామంది ఇన్స్టిట్యూషన్లో ఉండి, హాస్టల్లో ఉండి గర్ల్స్ అయితే చాలామంది మగ్గిపోతూ ఉంటారు. చదవటము ఇలా, ఇంకా తినటము, పడుకోవటము, చదవటము ఇలానే ఉంటుంది. కొంచెం ఆ లైఫ్కి అనేది రెస్ట్ ఇచ్చి ఇప్పుడు కొంచెం అమ్మ నాన్న దగ్గరికి కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే రండి. ఎందుకంటే ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది కొంచెం వదిలేస్తే మనకి 3 రోజులైనా కొంచెం హ్యాపీగా పిల్లలతో ఇంకా ఫ్యామిలీతో, ఉమెన్స్ అయితే కొంచెం అంటే మ్యారీడ్ ఉమెన్స్, దట్టు మామ్స్ అయితే ఇంకా పిల్లలతో హ్యాపీగా గడపడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. రోజు ఉండేదే, రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి చదువుతూనే ఉంటాం కదా, ఇంకా చదవడం ఇలానే ఉంటుంది. కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చి ఇప్పుడైతే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను కూడా రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. కొద్దిసేపే చదివాను ఇప్పుడు, ఎందుకంటే పిల్లలతో అవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఆపేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం అనిపించింది. ఇంకా వెళ్ళిపోయే టైంలో మీకు విషెస్ చేద్దామని అనిపించింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి. ఖచ్చితంగా బాగా చేసుకోండి, అందరితో హ్యాపీగా ఉండండి. ఇంకా వచ్చేసి నేను గ్రూప్ 3 గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. గ్రూప్ 3 కీ పేపర్ అయితే చూసుకున్నానండి. మీకు ఎలా అనిపించింది, మీరు అసలు గెట్ ఇన్ అవ్వగలుగుతామా లేదా అనేది ఖచ్చితంగా మీరు కీ చూసుకునే ఉంటారు. అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నా విషయానికి వచ్చేసరికి గ్రూప్ 3 పేపర్ చూసుకున్నాను, కీ అయితే చూసుకున్నాను. అంటే మీకు ఖచ్చితంగా చెప్పలేను ఇన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకోలేను. ఎందుకు అంటే మీకు తెలిసిందే, ఇంకా ఇంత వచ్చింది అంత వచ్చింది అంటే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఫిగర్ అయితే షేర్ చేసుకోవట్లేదు. మామూలుగా ఇంకా అలా అంటే హోప్ అయితే అంత 100% అయితే లేదండి, ఎందుకంటే మా రిజర్వేషన్స్ అలా ఉంటాయి. ఇంకా చెప్పలేను, 100% అస్సలు లేదు. ఒక 60% అలా ఉంది అంతే. నా హోప్ 60% అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ముందు నుంచి ప్రిపేర్ అవుతానే ఉన్నాను, నేను కీ రాకపోయినా కూడా ప్రిపేర్ అవుతానే ఉన్నాను, మీకు తెలిసిన విషయమే. ఇంకా అందుకని చెప్పేసి సో దట్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఈ 1 ఇయర్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను, అది మీకు తెలిసిన విషయమే. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ 1 ఇయర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను. ఆ తర్వాత నేనైతే ఇంకా స్కిప్ చేస్తాను, అంటే ఎగ్జిట్ అయిపోతాను. ఈ ప్రిపరేషన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతాను. అసలు అయితే ఇంకా మళ్ళీ నేను దీన్ని కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు. మీరు ఏంటక్క ఏం రాకముందే మీరు ఇట్లా అంటే క్విట్ చేసి వెళ్ళిపోతారని మీరు అనుకోవచ్చు. అయినా కూడా పర్లేదండి, ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వాలి, నా పిల్లలకి నేను టైం ఇవ్వాలి. అండ్ ఆల్సో నేను నా కెరియర్ కూడా నేను చూసుకోవాలండి, ఎందుకంటే ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే నేను ఎడ్యుకేషన్ అయిపోగానే వెంటనే నా గ్రాడ్యుయేషన్ ఇంకా పీజీ కంప్లీట్ అవ్వగానే నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ దట్ ఇంకా పీజీ చేశాను. పీజీ తర్వాత మళ్ళీ పిల్లలు, ఒకరి తర్వాత ఒకరండి పిల్లలు, ఇంక 2 పిల్లలు. ఎందుకంటే మన ఫ్యామిలీ లైఫ్ని అయితే లీడ్ చేయక తప్పదు కదండి. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మనం అన్నీ కంటిన్యూ చేయాల్సిందే. ఇది స్టాప్ చేస్తాను, అది స్టాప్ చేస్తాను, ఇది తర్వాత అని మళ్ళీ మాత్రం నెట్టుకుంటూ వెళ్ళలేము. అందుకని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అందరికీ. అది లేడీస్కి ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేసిన తర్వాతనే నేనైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ అయిపోయిందని చెప్పాను కదా, 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ 1 ఇయర్ అయితే మిగిలింది. ఇంకా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే తీసుకుంటాను.
మీరు అనుకోవచ్చు. ఇంకా గ్రూప్ 3 విషయానికి వచ్చేసరికి తప్పదు. ఇంకా గ్రూప్ 3 అయితే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకోవాల్సిందే. అలాగే తీసుకున్నాను కూడా. ఇంకా ఇంకా ఫర్దర్గా ఇంకా ప్రిపేర్ అవుతున్నాను కదా, అదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా చేస్తాను. గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా కూడా నాకైతే అంత హోప్ లేదండి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్టే కాబట్టి నాకు అంత తెలియలేదు అసలు ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి. టైం అయితే అస్సలు సరిపోలేదు, మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా అయినా కూడా కీ చూసేసరికి చాలా బాధ అనిపించిందండి. అసలు ఎంత రెగ్రెట్గా ఫీల్ అయ్యానంటే, చాలా వరకు నేను ఆల్రెడీ టిక్ చేసినవి కూడా నేను అందులో బబ్లింగ్ అనేది రాంగ్ చేశానని మీతో షేర్ చేశాను కదా, అలాగే అయ్యింది. ఇంకా నేను కీ చూసుకునేటప్పుడు కూడా నాకు అర్థమైంది ఇలా అయితే కాదు, కొంచెం ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అని చెప్పి అనిపించింది. మీకు కూడా అందరికీ నేను అదే చెప్తానండి, ఫస్ట్ బిఫోర్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదంటారు కదా, అలాగే ఇంకా మళ్ళీ టైం పోతే అయితే మనకు రాదండి. ఇప్పుడైతే ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా ప్రిపేర్ అయిన తర్వాతనే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే అంటే ఖచ్చితంగా మనము ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో ప్రిపేర్ అవ్వాలండి. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైంలో ఫ్యామిలీకి ఇవ్వాలి. ఇంపార్టెన్స్ అనేది ఎవరికి వాళ్ళకి ఖచ్చితంగా మనము షేర్ చేస్తూనే ఉండాలి. ఎవరికి తక్కువైనా కూడా కష్టమే. ఇప్పుడు సపోజ్ నా పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఇవ్వాల్సిన టైంలో పిల్లలకి ఇవ్వాలి. ఇంకా ఫీల్డ్లో ఉన్న ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆ ప్రిపరేషన్కి ఇవ్వాలి. ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తేనే మనకి ఫ్యామిలీ అనేది నిలబడుతుంది. మనకి ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలదొక్కగలుగుతాము. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్కువ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మనము 100% దానిపైనే పెట్టాల్సి ఉంటుంది. కానీ మ్యారీడ్ ఉమెన్స్కి, దట్టు కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా కష్టం అండి, అస్సలు పెట్టలేము. అయినా కూడా ట్రై చేస్తూ ఉంటాము, అటు ఇటు చూసుకుంటూ ఉంటాము. అందుకని చెప్పేసి అంత ఈజీగా అయితే క్రాక్ చేయలేమండి. ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో మ్యారీడ్ ఉమెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, మా ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. దాన్ని మీరు గమనించాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, కానీ హోప్ లేదని చెప్పి ఎందుకు అంటున్నారు అంటే మీకు తెలిసిన విషయమే. కాంపిటేటివ్ ఫీల్డ్లో అంత ఈజీ అయితే కాదు, నేను దాన్ని ఖచ్చితంగా నమ్ముతానండి. అది 100% నిజము. అంత ఈజీ అయితే అస్సలు కాదు, ఎవరికి కాదు. దట్టు ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ర్యాంకర్ అయినా సరే, గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే, మనకి ఎడ్యుకేషన్ ఫీల్డ్ మనము గ్రాడ్యుయేషన్లో పీజీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే అండి, అంత ఈజీ అయితే కాదు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అది మీరు కూడా అగ్రీ చేయాల్సిన విషయమే. అది నేనైతే ఇలా చెప్తున్నాను, మీ వర్షన్ ఎలా ఉంటుందో అది మీ ఇష్టము. నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అందరూ అయితే పొంగల్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా గ్రూప్ 3 విషయానికి నేను చెప్పిందే ఇంకా అలా అయిపోయింది పరిస్థితి అయితే, ఇంకా వదిలేయాల్సిందే. చూద్దాము రిజల్ట్ వరకు ఎలా ఉంటుందో కూడా. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ పొంగల్. అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ కలుసుకుందాము. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.